రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 100% విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ వ్యవధిలో రాష్ట్ర ప్రజల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకతను చూస్తున్న ప్రభుత్వమని అన్నారు. అదేవిధంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమని తెలిపారు. అంతేకాకుండా నాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పును తిరిగి అధికారకాంక్షతో పార్టీ క్రైమ్ను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ చవి చూసిన అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ చూడబోతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని నిలదీయాలని, తరిమి కొట్టాలని అసెంబ్లీ ఎన్నికల ముందు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో ఇలా చేర్చుకుంటున్నారని ఆయన నిశితంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారే వ్యక్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని, అంతేకాకుండా భూముల క్రయ విక్రయాల స్టాంపు డ్యూటీ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి ఎందరో వ్యాపారవేత్తలు వచ్చారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యాపార సంస్థలు, కంపెనీల యజమానులు ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ విషయాలలో నాడు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మంజూరు చేయకుండా ప్రజా అభిప్రాయ సేకరణ అనే పేరుతో కాలయాపన చేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు నాడు చేసిన హామీల అమల్లో కృషి చేయడం వదిలేసి ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు కృషి చేస్తున్నారని ఆయన యజ్ఞం చేశారు. ఈ సమావేశంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, పెద్దలు గౌరవనీయులు భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు ఈనాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితులు, ఆలోచన విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో 100% విఫలమై, నేనైతే 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంత తొందరగా విఫలమై ప్రజల ముందల విఫలం చెందినటువంటి ముఖ్యమంత్రిని కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ మొదటిసారిగా చూస్తున్నాను. నేను 5-6 నెలల్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా పూర్తి స్థాయిలో విఫలం చెందినరు అనేది మాత్రం వాస్తవం. ఇది గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరే, టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. ఏ పార్టీ కానీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఏ కారణం లేకుండా ఓడిపోదు. ఏ పార్టీ అయినా గెలిస్తే కూడా ఏ కారణం లేకుండా గెలవదు. టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది. చిన్న తప్పులు చేసుకుంటూ ఎంతసేపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మేము ప్రజల్లోకి బ్రహ్మాండంగా తీసుకుపోతా ఉన్నాం అని పార్టీని పట్టించుకోకపోవడం, సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేయలేకపోవడం, పార్టీని ముందుకు తీసుకుపోవటంలో పార్టీ కొంత వెనుకబడిపోయింది అనేది వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. పార్టీని నడిపించడంలో కొంత వెనుకబడిపోయిందని చెప్పుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు వాస్తవంగా మనం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. జరిగిన పొరపాటును గ్రహించి ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే మనం ముందుకు పోయే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను, 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, 15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం అది పెద్ద తప్పిదంగానే భావించాల్సి వస్తుంది. ఇవాళ వచ్చిన రిజల్ట్ను చూసి 15 మందిలో కేవలం 2 గెలిచారు.
వాస్తవంగా 15 మందిని చేర్చుకోకపోతే వాళ్ళకే టికెట్లు ఇస్తే 2023లో 15 మంది గెలిచేటోళ్ళు ప్రభుత్వం కూడా నిలబడి ఉండేది. అంటే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పొరపాటు చేసిందో అదే పొరపాటుని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి విధానాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇది పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ 100% ఓడిపోతుంది. ప్రజలు జీర్ణించుకుంటలేరు. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో పోవటాన్ని ప్రజలు జీర్ణించుకుంటలేరు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ చేసిన తప్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మొన్న టీఆర్ఎస్కి ఏదైతే చేదు అనుభవం ఎదురైందో అదే చేదు అనుభవం కాంగ్రెస్ పార్టీ కూడా చవి చూడక తప్పదు. సరే, ఎమ్మెల్యేలు కొంతమంది ఒకరో ఇద్దరో తను సొంత ఆలోచనతోటి పార్టీని మారితే గత ఎన్నో ఏండ్ల నుంచి కూడా ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇండ్లలోకి పోయి వాళ్ళను బతిలాడి బామాడి పదవులు ఇస్తామని ఆశలు చూపి మాకున్న సమాచారం మేరకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీలో చేర్పించుకుంటున్నారు అనేది మాకున్న సమాచారం. నేను చేరుతాను వీడు పోతలేడు, మాయాగాని జరిగిన పార్టీలో చేద్దురా అని చెప్పి కండవ జైల్లో పెట్టుకొని కాంగ్రెస్ కండవ జైల్లో పెట్టుకొని మాయాగాని జర్రబోయి అని చెప్పి వాడిని బతిలాడి బామాడి ఆయన కండవగా ఎక్కువ వస్తున్నారు. ఈ విధానం సరి అయింది కాదు అంటున్నా నేను. మీరు చేర్చుకోరు కదా, మేము చేర్చుకున్నది తప్పే అంటున్నాం. మేము చేర్చుకున్నది తప్పే అని ముందుగా చెప్పినా నేను. అందుకే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి విధానం ఏదైతే ఉందో చేర్చుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. నేను అదే విషయాన్ని ఒకసారి మీ అందరి ముందర మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎన్నికల ముందు అనేక సభలలో మాట్లాడుకుంటా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతోటి కొట్టి సంపూర్ణ అని చెప్పి అన్నాడు. మీ అందరికి తెలుస్తుంది. మరి ఇవాళ ఎవరిని రాళ్లతోటి కొట్టి చంపాలి? రేవంత్ రెడ్డి చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేను రాళ్లతోటి కొట్టి చంపమని అన్నావు కదా, ఇవాళ నువ్వు వాళ్ళ ఇళ్లలోకి పోయి పార్టీలో చేర్చుకున్నందుకు నిన్ను రాళ్లతోటి కొట్టి చంపాలనా, లేకపోతే పార్టీ మారి కండువా మార్చుకున్నటువంటి ఎమ్మెల్యేను రాళ్లతోటి కొట్టి చంపాలనా? అది నువ్వే చెప్పాలి. ఇవాళ ఆయననేమో పిసిసి అధ్యక్షుడిగా నువ్వు మాట్లాడినావు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఆ మాటను బలపరచాల్సిన అవసరం ఉంది. ఆ మాటను ఉటంకించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ మాట చెప్పగలుగుతావా? ఇవాళ అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు అవసరమైన విధానాలు కాకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు. రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసిండు. కొనేవాడు ముందరికి వస్తలేడు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇంకా నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా అది పెరుగుతుందా తగ్గుతుందా అనాలోచితమైనటువంటి చర్యలతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొత్తం ప్రభుత్వాన్ని ఇటువంటి చర్యలతోటి ప్రభుత్వం దివాలా తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలి. పెంచుతానన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తక్షణమే రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టడానికి పెట్టుబడిదారులు ఈ దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ కన్నా పెట్టుబడి పెట్టడానికి ఒక్కరన్నా ముందరకు వచ్చిరా? ఇటువంటి అస్తవ్యస్తంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రావటం లేదు. అస్తవ్యస్తం అని కూడా నేను ఎందుకంటున్నా అంటే సగానికి పైగా మంత్రుల మీద ఇవాళ
సగానికి పైగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత తొందరనే 5-6 నెలల్లో 6-7 నెలలనే మంత్రుల మీద ఇంత అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఉన్న రోజులే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి ఎవ్వరికి వాళ్ళే ఎక్కడ దొరికితే అక్కడనే నొక్కేయటం మొదలుపెట్టిండ్రు. ఈ రైతు రుణమాఫీ, రైతు బంధు విషయంలో ఎంత విచిత్రం అంటే గవర్నమెంట్ ఆర్డినెన్స్లు తీసుకొచ్చేది, జీవోలు తీసుకొచ్చేది, వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకోవచ్చు. రైతుల కాడికి వచ్చే వరకే అభిప్రాయ సేకరణ. అసలు ఏంది అభిప్రాయ సేకరణ? ఏంది అంటే నీ ఎమ్మెల్యే పోవాలి, లేకపోతే మంత్రి పోవాలి, అక్కడ కూర్చోవాలి, నీ కార్యకర్తలతో మాట్లాడించుకోవాలి, వాళ్ళే సొంత డబ్బా కొట్టాలి, వాళ్ళే సప్పట్లు కొట్టాలి. ఇగో ఇదే ప్రజాభిప్రాయ సేకరణ అనాలి. ఇదే కేసీఆర్ రైతు బంధు ఇచ్చేటప్పుడు ఏ అభిప్రాయ సేకరణ తీసుకొని ఇచ్చాడు? రైతు బీమా ప్రవేశపెట్టేటప్పుడు నీకు రైతు బీమా ఇవ్వాలన్నా వద్దా అని రైతులను అడిగి ప్రవేశపెట్టిండా? రేవంత్ రెడ్డి మాట్లాడండి కదా ముందుగా. కేసీఆర్ రైతు బంధు పేరు మీద బిచ్చం వేస్తుండు 10,000, అది 2 కార్లకే వేస్తుండు, 3వ కారుకు ఇస్తలేడు. నేను 15,000 ఇస్తా. అటువంటి వాడు ఇవాళ ఏం మాట మారుస్తున్నాడు? ఎందుకు అభిప్రాయ సేకరణ? ఆయన ఎన్నికల ముందు సభలలోనే, ఎన్నికల తర్వాత నేను ముఖ్యమంత్రి అయినాక ప్రజాభిప్రాయం మేరకు నేను రైతు బంధు ఇస్తా, 5,000 ఇవ్వమంటారా 10,000 ఇవ్వమంటారా అని చెప్పి ఎందుకనలేదు? ఆయన నేను 15,000 ఇస్తా అని ప్రకటిస్తావు. ప్రతి రైతుకు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇస్తా అని మాట్లాడతావు. పండించిన ప్రతి ధాన్యానికి, వడ్లకే కాదు, సద్దలు, జొన్నలు, రాగులు, పెసర్లు, కందులు, ప్రతి పంటకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని మాట్లాడిన నీవు ఇవాళ దొడ్డడ్లకు కూడా కాదు, ఖాళీ సన్నోడ్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రి వర్గాన్ని కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఏ పథకాలకు లేనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కేవలం రైతులకు వచ్చే కాడికే నీకు ప్రజాభిప్రాయం అవసరమా? ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ? నువ్వు 15 ఇస్తా, 20 ఇయ్యరాదు, ఏమవుతుంది? సంతోషపడతారు కదా. రుణమాఫీ విషయంలో కూడా అనేక కొర్రీలు పెట్టారు. 2018 కంటే ముందుగా ఉన్నటువంటి క్రాప్ లోన్ ఏదైతే ఉందో, పంట రుణం ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేయను అంటుండు. 2018 ముందు తీసుకున్నవాడు రైతు కాదా? వాడు ధాన్యం పండిస్తలేడా? పంట రుణం తీసుకున్న ప్రతి వ్యక్తికి నువ్వు 2 లక్షలు ఇస్తున్నావు, 3 లక్షలు తీసుకున్నవాడికి మాఫీ చేయకు, 2 లక్షలే చేయి. కానీ బేషరతుగా ఏదో ఒక రకంగా కిరికిరీలు పెట్టి ఆ కిరికిరీల ద్వారా ఇటు రైతు బంధు ఎగ్గొట్టాలని, రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అది సరైనది కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతు బంధు రాక ఊర్లల్లో కథలుగా చెప్పుకుంటున్నారు. జూన్ నెలలో మాకు రైతు బంధు పైసలు వచ్చేది, పెట్టుబడికి సాయం అందేది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఓటేసినోడే అంటుండు. నేను పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, ఏదో అందరు మార్పు కావాలంటే మేము మార్పు కావాలనుకుని ఓటేసినాం, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గింత అన్యాయం చేస్తాడని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళే అంటా ఉన్నారు. సాగు చేసిన భూమికి ఎంతైతే సాగు అవుతుందో, సాగు చేసిన ప్రతి ఎకరాకు కారుకు 7,500, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిన ఉందే. అట్లాగే తీసుకున్న అది నాలుగే సన్నకారు రైతు కానీ, చిన్నకారు రైతు కానీ, పెద్ద రైతు కానీ, ఎవరైనా కానీ తీసుకున్న రుణం మొత్తం 2 లక్షల వరకు ఖచ్చితంగా దాన్ని మాఫీ చేయాల్సిన ఇందుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఉన్నప్పటి క్రైమ్ రేటుకు పోల్చుకుంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత క్రైమ్ రేటు, ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో క్రైమ్ రేటు బాగా పెరిగింది. క్రైమ్ రేటు పెరుగుతున్న దాని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు మీ పాలన తప్పు కాదా? మీ పాలననే లోపం ఉందని మీరు గ్రహిస్తలేరా? ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యేలకైతే, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు అది ఒక వరం. ఇసుక అక్రమ రవాణా అనేది ఒక వరంగా మారిపోయింది. గవర్నమెంట్ జీవో ఇస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో వంగమర్తి నుంచి ఇసుక తరలించకపోవడానికి ఏది మన యాదాద్రి పవర్ ప్లాంట్ ఇసుక అవసరం ఉందని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు.
ఆ పర్మిషన్ కు యాదాద్రి పవర్ ప్లాంట్ పోయేది రోజుకి 50 లారీలే పోతాయి. కానీ ఆ జీవోని అడ్డం పెట్టుకొని ఇంకా 300 లారీలు హైదరాబాద్ పోతాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇసుక రవాణాకు అవకాశం ఉందో అక్కడక్కడ మొత్తం ఎమ్మెల్యేలు అక్రమ రవాణాను అడ్డం పెట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించి డబ్బులు పోగేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డిదే. లేకపోతే ప్రజలే వస్తారు. ప్రజలే అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రజలే ముందుకు వస్తారు. ప్రజలే ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది, శాంతి భద్రతలు లోపిస్తాయి. మళ్ళీ శాంతి భద్రతల పేరుతోటి లాఠీ చార్జీలు, కాల్పులు, మన్ను మశానం మళ్ళీ చేస్తారు. అందుకనే శాంతియుతంగా ఉన్నదాన్ని, శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవటం కోసం ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 7-8 సంవత్సరాల నుంచి మీకు కూడా తెలుసు, కరెంట్ ఎప్పుడు పోలే, పవర్ కట్ అనేది లేదు. ఇప్పుడు కూడా పవర్ కట్ అనేది లేదు, కానీ కరెంటు పోతుంది. తాగునీటి సమస్య కూడా చాలా గ్రామాలలో, చాలా తండాలలో తాగునీటి సమస్య తీవ్రమవుతా ఉంది. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వంలో సక్రమంగా నీళ్ళు అందినాయి, సక్రమంగా కరెంట్ అందింది. ఇక్కడ మారింది ఒక్కటే, కేసీఆరే మారిండు. కేసీఆర్ జగల రేవంత్ రెడ్డి వచ్చిండు. యంత్రాంగం అంతా గదే ఉంది, నీ ప్రభుత్వ యంత్రాంగం అంతా గదే ఉంది. ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే మీ చేతగాంతనంతో అధికారులు ఎవరు సక్రమంగా పనిచేస్తలేరు అని నేను అంటున్నా. మీ చేతగాంతనమే కదా. అధికారులు సక్రమంగా పనిచేస్తే, గ్రామాలలో సక్రమంగా పనిచేస్తే తాగునీటి సమస్య ఎందుకు వస్తుంది? అధికారులు సక్రమంగా పనిచేస్తే కరెంటు సమస్య ఎందుకు వస్తుంది? నిన్నటిదాకా సక్రమంగా ఉండి ఇయ్యాలనే ఎందుకు రాదు? అంటే అధికారులతోటి మీరు పని చేయించడంలో విఫలమవుతా ఉన్నది ప్రభుత్వము. ఈ మధ్యన చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్రటేరియట్కి పోయాడు 10:30కు సెక్రటేరియట్కి పోతే 15% మంది హాజరయ్యారు. అప్పటికి ఆయన 11:30 దాకా అన్నీ కూర్చున్నాడు. 11:30 దాకా కూడా రానోళ్ళు ఇంకొక 15% ఉన్నారు. అది మీ ప్రభుత్వంలో మీ మంత్రి చేస్తున్నది. అదొక ఉదాహరణ చెప్తున్నా. ఒక సెక్రటేరియట్లనే కాదు, అన్ని జిల్లా ఆఫీసులలో కూడా, అన్ని మండల ఆఫీసులలో కూడా గదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, మేము పని చేసినా చేయకున్నా మా జీతం బరాబర్ వస్తుంది రా భయ్, ఏం కాదు రా భయ్, చేయకున్నా ఏం కాదు, మమ్మల్ని ఎవ్వరేం చేయరు అనే భావం ఇవాళ అధికారులలో వచ్చింది. అధికారులలో ఆ భావం రావడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా అని నేను ప్రశ్నిస్తాను. ఎట్లా ప్రజాపాలన అవుతుంది ఇది? ఏ లెక్కమడి ప్రజాపాలన అవుతుంది? ప్రజాపాలన అని ఎన్ని సమస్యలు పరిష్కారం చేసిండ్రు. ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ అని పేరు పెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది. ఆ ముందర ఉన్న గేట్లు తీసేసిండ్రు. ప్రగతి భవన్ ముందర ఉన్న రోడ్డు మీద వేసిన కంచె గేట్లు తీసేసిండ్రు. కానీ మరి అంతటితోటి ఆగాలి కదా. మరి రేవంత్ రెడ్డి ఇంటి ముందర మళ్ళీ ఇంకా కంచె వేసిండ్రు. లేదు, మొత్తం కంచెలే అవసరం లేదు, నువ్వు ప్రజాపాలన చేస్తున్నావు, నీకు ఏం భయం లేదు, ఎవడో వచ్చి నేను కొట్టేటోడు లేడు, తిట్టేటోడు లేడు అనుకున్నప్పుడు మొత్తం కంచెలు తీసేయాలి కదా. నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కంటే ముందున్నప్పుడే అసెంబ్లీ ముందర కంచెలు వేసిండ్రు కదా. మరి ఆ కంచెలు ఎందుకో తీసేయలేదు అజ్ఞ అంటే? ఒక్క ప్రజాభవన్ కాడనే కంచెలు అవసరం లేదు, కానీ నీ అసెంబ్లీ ముందర కంచెలు అవసరమా? అంటే పైకి మాట్లాడేది ఓ తిరిగా, లోపల ఉండేది ఓ తిరిగా. పైకి జనం మెచ్చుకునేందుకు జనం ముందర ఒక మాట మాట్లాడతారు. ఇక మీ ఎన్నికల వాగ్దానాలు, మహాలక్ష్మి, ఆడోళ్ళకి 2500 ఇస్తానన్నది, అమ్మాయిలకు స్కూటీలు, దళిత బంధు. కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటే నేను 12 లక్షలు ఇస్తా అని మాట్లాడాడు. దళిత బంధే కాదు, నేను గిరిజన బంధు కూడా ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి 4000, ఇంకా అదైతే లెక్కలేదు. రాహుల్ గాంధీ తోటి మాట్లాడిపించారు నిరుద్యోగ భృతి ఇస్తాం మేము అని. అసెంబ్లీలోనేమో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి మేము ఇస్తామని లేదు, మేము ఎక్కడ చెప్పలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గామాట మాట్లాడాడు. అంటే మీ చిత్తశుద్ధి అది. తులం బంగారం మెడలలో వేసుకొని తిరుగుతూనే ఉన్నారు ఆడవిల్లలు. ఆసరా పెన్షన్ల పెంపు నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఈ నెల మీరు పెన్షన్ తీసుకోకుర్రి, ఈ నెల తీసుకుంటే మీకు 2000 వస్తాయి. ఇగో నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, డిసెంబర్ 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిని అవుతున్నా, మీకు అప్పుడు తీసుకుంటే 4000 వస్తాయి, అప్పటిదాకా తీసుకోకుర్రి అని మాట్లాడండి. ఎక్కడ 7 నెలలు గడిచిపోయాయి, ఇవాళ వరకు ఆసరా పెన్షన్లు పెంచకపోయాయి. రైతు బీమా ఈ రెన్యువల్కి వచ్చింది, బహుశా ఆగస్టు 13వ తారీఖు ఏవో డ్యూ డేట్ ఉంది. ఆగస్టు 13వ తారీఖు లోపల ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు 2317 కోట్లు ఏమో సుమారుగా అవి కడితే రైతు బీమా కొనసాగుద్ది.
అవి కట్టకపోతే రైతు బీమా 0. స్థానిక సంస్థలు అన్ని అయిపోయినాయి. సర్పంచులు వేరు, ఎంపీటీసీలు వేరు, జడ్పీటీసీలు వేరు, జిల్లా పరిషత్లు వేరు, మండల పరిషత్లు వేరు, అన్ని పోయినాయి. ఎందుకు ఎలక్షన్లు పెట్టలేకపోతున్నారు? మీ భయమా, శాతకంతనమా? ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు మేము ఎలక్షన్లు పెడితే మాకు భయం ఉంది, మా పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేరు, అందుకే ఇప్పుడు పెడతలేము, దాటేస్తున్నాం అని చెప్పాలి. లేకపోతే మాకు శాతం అయితే లేదు ఇప్పుడు పెడతానికి, మేము ఇంకో 6 నెలలు పెడతాం, ఏడాది పెడతామని చెప్పాలి. అది చెప్పరు, ఇది చెప్పరు. గ్రామాలలో పని చేయించే నాదులు లేక మొత్తం వీధులు ఇదివరకు ఎంత శుభ్రంగా ఉండేవి, ఇప్పుడు మొత్తం ఆ చెట్లమయం అయిపోయినాయి. మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళకి జీతాలు కూడా లేవు. దానికి తోడు జీతాలు లేకపోతే పనిచేసే దిక్కు కూడా సక్కగా పని చేయించే దిక్కు లేదు. ఇదివరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎమ్మడి పడ్డారు, ఈ పని చేయించాలి, ఆ పని చేయించాలి, లేకపోతే జనం అమ్మాయం పడతారని ఒక భయంతో ప్రజాప్రతినిధులు పని చేయించారు. ఇవాళ పరిస్థితి లేదు. ఇంకో 4-5 నెలలు అయితే సింగిల్ విండో ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయితే చాలా కింద ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోవాల్సిందేనా? ఎందుకు మీ శాతకంతనం? ఎందుకు పెడతలేరు? మొన్ననే ఒక మల్లమ్మ అని భద్రాద్రి కొత్తగూడెంలో మల్లమ్మ అంటే ఆమెకు నోటీసులు ఇచ్చారు. 1,70,000 రూపాయలు నువ్వు కట్టాలి, నువ్వు అనర్హురాలి, పెన్షన్కు పైసలు కట్టాలి అని నోటీస్ ఇచ్చారు. అసలు ఇదేం దిక్కుమాలిన చర్య, ఇదేం పిచ్చి చేష్టలు, ఇదేం దుర్బుద్ధి, ఇదేం పోయే కాలము. గత ప్రభుత్వం అనుకుంది, ఇచ్చింది, అయిపోయా. నువ్వని అసలు ఇవ్వాలి రికవరీ చేయడానికి. కేసీఆర్ ప్రతి ఎకరాకు రైతు బంధు ఇవ్వాలనుకున్నా ఇచ్చిండు, అయిపోయా. నీ సొమ్ము కాదు అది. పెన్షన్దారులను అందరూ అధికారులు గుర్తించారు, పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ రికవరీ చేస్తావా? మీకు తెలుసో తెలియదో కానీ మూసీ ప్రక్షాళన కోసం 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. నేను తప్పబడతలేను. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, నువ్వు 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందే, మంచిదే. కానీ ఇలా రైతు బంధు మీద అభిప్రాయ సేకరణ ఎందుకు? 70,000 కోట్ల రూపాయలకు అవసరం లేని ప్రజాభిప్రాయ సేకరణ ఇవాళ రైతు బంధు మీద అవసరమా? అంటే నీ ఇష్టం నాటికేమో 1,000 కోట్ల రూపాయలు ఇస్తావు, ఏదో రకంగా కిరికిరి పెట్టాలని రైతులను ముంచడం కోసం, రైతులకు వ్యతిరేకంగా ఉండటం కోసం. ఇది రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం కాదా? మూసీ ప్రక్షాళన కోసం నీ కేబినెట్ తీర్మానం చేసుకొని నువ్వు ఏకపక్షంగా ఎవరి అభిప్రాయ సేకరణ లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటివి, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లోపల ఖర్చు అయ్యే రైతు బంధు మీద నీకు ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ? నీ చిత్తశుద్ధి ఏంది? రైతుల మీద నీకున్న చిత్తశుద్ధి ఏంది? నువ్వేం చేస్తావో చెప్పు కనీసం. ఈ రైతు బంధు మీదనో, పంట రుణాల మాఫీ మీదనో రేపు రైతులు కూడా వచ్చి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తారు. వాళ్ళని కూడా ఇదే అవమానిస్తావా? నువ్వు అనుకున్నది కరెక్టే అయితే వాళ్ళని పిలుచుకో, 4 10 మందిని. అర్ధరాత్రి కూడా నడి రోడ్డు మీదకి ఇవాళ యువతీ యువకులు వస్తున్నారు అంటే నీ అలసత్వానికి నిదర్శనం కాదా? అందుకే అన్ని వర్గాల ప్రజలను అవమానిస్తా ఉన్నాడు. ప్రజా వ్యతిరేక పాలన అవలంబిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడి, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడి, ద్వంద్వ విధానాలు అవలంబించి మోసపూరిత వాగ్దానాలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి విధానాలను తీవ్రంగా ఈ సమావేశం నుంచి వ్యతిరేకిస్తా ఉన్నాం. అవసరమైతే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిన పథకాలు ఉన్నాయో అన్నీ నెరవేర్చడం కోసం ప్రత్యక్ష కార్యాచరణ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అన్ని స్థాయిల్లో కూడా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి రైతు బంధు మీద 15,000 రూపాయలు ఇస్తున్నాం. 15,000 రూపాయలు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. అవునా? మీరు టీవీసీలో మూడు సార్లు వ్యాఖ్య కాకుండా చేస్తే చూసుకుంటూ అంటున్నాం. పండు పెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకులు ఒక్కనొక్కని మైక్ వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాడిని మూతి ముందల్లో పెడితే వాడి కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. ఇవన్నీ మిమ్మల్ని మామూలుగా కాదు. పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఒక్కటి నమ్మద్దు. ఇంతమంది యాదవులకు గొర్రెలు ఇస్తాం, గౌడులు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి, మా ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు.
నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు 60 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని 1569 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఈ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ యాదవులు గొర్రెలు పెంచుకోవడానిక, ముదిరాజులు చేపలు పట్టడానిక, గౌడన్నలు కళ్ళు తీసుకోవడానిక, మా పోయలు అనాథలయ్యి ఉద్యోగ ఉపాధి లేక వలసలు పోవడానిక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు తక్కువిచ్చినా ఎక్కువిచ్చినా మాకేం సంబంధం లేదు, ఆ అవసరం కూడా లేదు. కానీ ఆ రోజు మేము ఒక్కొక్కరు వచ్చి అదే అన్న మేము చేసిన తప్పే అని చెప్పి మొదలే చెప్పిన నేను. అది మేము టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పు ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం అని మొదలే చెప్పిన నేను. ఆయల కూడా ఒక గ్రూప్గా వచ్చి చేరారు. ఒక్కొక్కరు ఇళ్లలోకి పోయి కేసీఆర్ పోయి వాళ్ళ కండువాలు కప్పి రాలేదు. వాళ్ళందరూ సమావేశం పెట్టుకొని 12 మందికి 12 మంది సమావేశం పెట్టుకొని ఒకటేసారి వచ్చి కేసీఆర్ గారిని కలిసి కండువాలు కప్పుకున్నాం. కానీ ఇవాళ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి బదిలాడుకుంటే వాళ్ళ ఇళ్లలోకి పోతుంది. మేము ఆయన 12 మందిని ఒకసారి చేయించుకునేది కూడా కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. రాజశేఖర్ రెడ్డి కూడా చూపించాడు, మాకంటే ముందు చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఉన్నప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 15 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ రెడ్డి చేర్పించుకోండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది కూడా అంటే ఎవరైనా ఇది వదిలే చేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.